నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను భానుశ్రీ. ఇక స్టేట్ నుంచి కూడా నీట్ ఫలితాలు అనేది అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం శ్రీ చైతన్య కాలేజ్ నుంచి డీన్ శంకరరావు సార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బాగున్నాను, ఫైన్. సార్ ప్రస్తుతం స్టేట్ నుంచి నీట్ ఫలితాలు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఇక్కడ నుంచి అంటే విద్యార్థులకి ముఖ్యంగా టాప్ లెవెల్లో ఏ ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్స్ని బట్టి వచ్చినటువంటి ర్యాంక్స్ని బట్టి ఏ కాలేజ్లో సీట్ దొరికేటువంటి అవకాశం ఉందంటారు సార్? ఇప్పుడు మనకి నీట్ ఫలితాలు ఇంతకుముందు ఆల్ ఇండియా ర్యాంక్స్ రిలీజ్ చేయడం జరిగిందండి. తర్వాత రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ మనకి నీట్ స్టేట్ ర్యాంకులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మన తెలంగాణ స్టేట్ ర్యాంకులు, అంతకుముందు ఒక రోజు ముందు ఏపీ స్టేట్ ర్యాంకులు కూడా వచ్చినాయి. సో మనకి ఆల్ ఇండియా ఫలితాలు, ఆల్ ఇండియా ర్యాంకులు ఇచ్చినప్పుడే ఒక ప్రిలిమినరీ అవగాహన అనేది వచ్చింది. అంటే ఏ ర్యాంక్ వరకు సీట్ వస్తుంది, ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది ఒకటి సుమారుగా మనం గత వీడియోలో కూడా అంచనా వేసాం. అంటే లాస్ట్ ఇయర్ ఫలితాలని, ఈ ఇయర్ ఫలితాలని, ఆల్ ఇండియా ర్యాంకులను కంపేర్ చేసుకుంటే సుమారుగా మనకి అరౌండ్ 425, 430 ఆ మార్కులకి సీట్ రావచ్చు అని ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మన స్టేట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ అదే రేషియోలో మనం ఇంతకుముందు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో గత ఫలితాలను బట్టి అదే రేషియోలో ఈసారి కూడా చూస్తే మనకి లాస్ట్ ఇయర్కి పెద్ద వేరియేషన్ లేదండి. అంటే లాస్ట్ ఇయర్ మనకి ఆల్ ఇండియా ర్యాంక్కి స్టేట్ ర్యాంక్కి ఎలా కంపారిజన్ వచ్చిందో ఆల్మోస్ట్ ఒక 1500 ర్యాంకులు అటు ఇటుగా సేమ్ అదే రేషియోలో ఉంది. అంటే గతంతో పోలిస్తే కొంచెం బెటర్ అయింది. అంతే తప్పితే పెద్ద వేరియేషను అంటే మన పిల్లల కంటే బయట వాళ్ళు ఏదో విపరీతంగా బాగా రాశారు, వాళ్ళకి ఎక్కువ ర్యాంకులు వచ్చినాయి, మన వాళ్ళకి ఏదో తక్కువ మంది స్టేట్ నుంచి ఉన్నారు అనేది కూడా లేదు. సో మొన్న 2026 నీట్ పేపరు చాలా కఠినంగా వచ్చినప్పటికీ కూడా మన ఏపీ తెలంగాణ నుంచి తెలుగు విద్యార్థులు చాలా అద్భుతమైన ఫలితాలని కనబరిచారు. అంటే చూస్తే కూడా స్టేట్ ర్యాంకులు చూస్తే ఆల్ ఇండియాలో మన షేర్ అనేది ఇంతకు ముందు కంటే పెరిగింది కానీ తగ్గలేదు. అంటే పేపర్ టఫ్ వచ్చినప్పటికీ కూడా విద్యార్థుల ఫలితాల్లో ఇంకా ఇంప్రూవ్మెంటే ఉంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకి. సో ఇప్పుడు ఈ ఇయర్ స్టేట్ ర్యాంక్స్ చూస్తే అండి మనకి మన స్టేట్లో 5000 ర్యాంకు లోపు వచ్చిన పిల్లలకి ఎంత మార్క్ ఉందనేది చూస్తే 430 మార్క్స్ వచ్చిన పిల్లలకి 5000 బిలో స్టేట్ ర్యాంక్ వచ్చింది. అంటే మనకి ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే సుమారుగా మనకి ఒక 9500 సీట్లు అలా ఉన్నాయి. అరౌండ్ 10,000 దగ్గరలో సీట్లు ఉన్నాయి మనకి తెలంగాణలో. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మనకి కొత్తగా ఒక 840 సీట్లు యాడ్ అయినాయి. సో దానివల్ల ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగినాయి. సో దాంట్లో కన్వీనర్ కోటా సీట్లు చూస్తే సుమారుగా 6000 ఉంటాయి మనకి. సో గవర్నమెంట్ కాలేజెస్ కానీ ప్రైవేట్లో ఏ కేటగిరీ కానీ చూసుకుంటే, సో మిగతావి ప్రైవేట్ బి అండ్ సి కేటగిరీలోకి ఉంటాయి. సో వీటిలో చూస్తే మనకి స్టేట్ ర్యాంకు ఒక 5000 వరకు వచ్చిన పిల్లలకి మా కన్వీనర్ కోటాలో ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఏదో అది గవర్నమెంట్ అవ్వచ్చు లేదా ప్రైవేట్లో ఏ కేటగిరీ కిందకి రావచ్చు. అంటే సుమారుగా చూస్తే ఒక 4000-4500 ర్యాంక్ వరకేమో గవర్నమెంట్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. 5000 ర్యాంకు స్టేట్ ర్యాంక్ వరకు ప్రైవేట్ ఏ కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. దీనికి స్మాల్ వేరియేషన్ అండి, ఒక 10 మార్కులు వేరియేషన్. అంటే ఒక 440-445 మార్కులు వస్తేనేమో గవర్నమెంట్లో సీట్ వస్తుంది. అంటే ర్యాంక్ పరంగా చూసుకుంటే 4000 నుంచి 4500 లోపు స్టేట్ ర్యాంకు. అదే మనకి ప్రైవేట్ ఏ కేటగిరీ వరకు తీసుకుంటే 430 మార్క్స్ వరకు సీట్ వచ్చే అవకాశం ఉంది. అదే స్టేట్ ర్యాంక్ పరంగా చూసుకుంటే 5000 ర్యాంక్ వరకు. ఇది ఎటువంటి మనకి ఫీజు కన్వీనర్ కోటాలో అంటే ఫ్రీ సీట్గా తీసుకుంటాం. మన పేమెంట్ కోటా, మేనేజ్మెంట్ కోటా లేకుండా ఫ్రీ సీట్. అంటే ఇప్పుడు మనకి సీట్ ఫిల్లింగ్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం మనం. సో స్టేట్ గవర్నమెంట్లో మనకి ఆల్ గవర్నమెంట్ సీట్స్ అంటే 85% కోటా మనకి స్టేట్ కోటా కిందకు వస్తుంది. అలానే ప్రైవేట్లో వచ్చేసి 50% ఏ కేటగిరీ, అది మనకి కన్వీనర్ కోటా. మిగతా 35% బి కేటగిరీ, 15% సి కేటగిరీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో. సో గవర్నమెంట్లో ఉన్న 85%, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఉన్న 50% సీట్స్ని మనం కన్వీనర్ కోటా కింద ఫిల్ చేస్తాం. కాబట్టి ఆ కోటాలో సీట్ రావాలి అంటే తెలంగాణ స్టేట్లో సుమారుగా 430 మార్క్స్కి కట్ ఆఫ్ ఉండొచ్చు. అదే ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి స్టేట్ రిజల్ట్ రిలీజ్ అయినాయి. అక్కడ చూసుకుంటే సుమారుగా 490-500 మార్క్స్, అరౌండ్ 500 ఉంటాయి. ఒక 5-10 మార్క్స్ అటు ఇటు అవ్వచ్చు. అక్కడ కూడా మనకి 500 మార్కులు వచ్చిన వాళ్ళకి కన్వీనర్ కోటాలో సీట్ వచ్చే అవకాశం ఉంది ఏపీ స్టేట్లో. అదే తెలంగాణలో అయితే 430 మార్క్స్ వరకు సీట్ వచ్చే అవకాశం ఉంది వితౌట్ ఎనీ రిజర్వేషన్. ఇది కన్వీనర్ కోటా. అదే రిజర్వేషన్ కేటగిరీలు ఉన్నాయనుకోండి, కన్వీనర్ కోటాలో సీట్ రావాలి అంటే ఒక 10-20 మార్కులు తక్కువ. అంటే 430కి సీట్ వస్తే సుమారుగా 410 మార్క్స్ వరకు వివిధ కేటగిరీల్లో
సీట్ వచ్చే అవకాశం ఉంది. అదే ఏపీలో తీసుకుంటే 500 మనకి కన్వీనర్ కోటాలో సీట్ వస్తుంది జనరల్లో. అదే రిజర్వేషన్ కేటగిరీకి వచ్చేసరికి 480, 490 ఆ ప్రాంతంలో సీట్ వచ్చే అవకాశం ఉంది. అది బీసీఏ కావచ్చు, బీసీడీ, అంటే కేటగిరీని బట్టి ఒక 5-10 మార్కులు వేరియేషన్ ఉంటుంది. ఏదైనా తెలంగాణలో సీట్ రావాలంటే 410 మార్కులు పైనే ఉండాలి ఏ కేటగిరీలో అయినా. అట్లనే ఏపీలో రావాలంటే 480 పైనే ఉండాలి. అది నీట్ రిజల్ట్స్లో మన శ్రీ చైతన్య స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? అదేనండి, శ్రీ చైతన్య అనేది మనకి ఆల్ ఇండియాలో ఒక నంబర్ 1 ఇన్స్టిట్యూషన్. నీట్ కోచింగ్కి ఇంకా శ్రీ చైతన్యకి ఆల్టర్నేట్ అనేది లేదు. అంటే మన స్టేట్లోనే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో కూడా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నది శ్రీ చైతన్య విద్యార్థులు ఉన్నారు. మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన రిజల్ట్స్లో కూడా చూసుకుంటే మన స్టేట్ ర్యాంకులు వచ్చాక 10లోపు 8 ర్యాంకులు శ్రీ చైతన్య స్టూడెంట్స్కే వచ్చినాయి. స్టేట్ టాప్ ర్యాంక్స్ స్టేట్లో ఉన్న 10లోపు 8 ర్యాంకులు శ్రీ చైతన్య విద్యార్థులే. అదే ఏపీలో తీసుకున్నా కూడా ఏపీ స్టేట్ ర్యాంక్స్లో కూడా 10లోపు 8 విద్యార్థులు శ్రీ చైతన్య వాళ్ళే ఉన్నారు. సో ఆల్ ఇండియా లెవెల్లో కూడా తీసుకుంటే మనకి రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో తెలుగు విద్యార్థులు శ్రీ చైతన్య విద్యార్థులు 100లోపు 17 మంది ఉన్నారు. అంటే ఇన్ని లక్షల మంది రాసినప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో 100లోపు ఒక ఇన్స్టిట్యూట్స్ నుంచి 17 ర్యాంక్స్ రావటం అనేది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అండి. అది 100లోపే కాదు, 1000లోపు మనకి సీట్ గెటింగ్లో ఎక్కడ చూసుకున్నా కూడా చాలా. అంటే ఈ శ్రీ చైతన్య పెర్ఫార్మెన్సు ఈ ఒక్క సంవత్సరమే కాదండి, ఇది కన్సిస్టెంట్గా ఓవర్ ద ఇయర్స్ ఎవ్రీ ఇయర్ మా రిజల్ట్ని మేమే బీట్ చేస్తున్నాం. అంటే ఎప్పుడో ఒకసారి వస్తే అది స్టూడెంట్స్ ప్రతిభో లేకపోతే లక్కీగా వచ్చింది అనుకోవచ్చు, కానీ కన్సిస్టెంట్గా ఇన్ని సంవత్సరాలుగా బైపీసీలో అద్భుతమైన ఫలితాలని ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూషన్ శ్రీ చైతన్య అనమాట. అదే రేపు మీరు ఏ మెడికల్ కాలేజీలో తెలంగాణలో ఏపీలో వెళ్ళండి, ఏ మెడికల్ కాలేజీకి వెళ్ళినా 60 to 70% సీట్స్ శ్రీ చైతన్య పిల్లలే ఉంటారు. సో అంత అద్భుతమైన ఫలితాలను ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న సిస్టము, ఫ్యాకల్టీ, మేనేజ్మెంటు, అంటే రాబోయే మార్పులని ముందుగానే ఊహించుకొని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేయటమే శ్రీ చైతన్య సక్సెస్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి మాకు నీట్ అనేది ఆన్లైన్ అవ్వబోతుంది అనేది గవర్నమెంటు డిక్లేర్ చేసింది. నెక్స్ట్ ఇయర్ నుంచి నీట్ ఆన్లైన్లో. దానికి మేము ముందు నుంచే ఒక 5 సంవత్సరాల ముందు నుంచే ఫ్యూచర్లో నీట్ ఆన్లైన్ అయితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే 5 years ముందే ఊహించాం, ముందు నుంచే. ఎందుకంటే మనకి వేరే ఇంజనీరింగ్ ఎంట్రన్స్లన్నీ ఆల్రెడీ ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఏదో ఒక సందర్భంలో నీట్ కూడా ఆన్లైన్ అయ్యే అవకాశం ఉండొచ్చు. కాబట్టి దానికి తగ్గట్టుగా మా బైపీసీ విద్యార్థులందరూ ఆల్రెడీ ఆన్లైన్ ప్లాట్ఫామ్కి అలవాటు పడి ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మనం ఈ సడన్గా వచ్చింది నిర్ణయం, ఈ సంవత్సరం విద్యార్థులు ఇబ్బంది పడతారనుకునే అవకాశం లేదు. శ్రీ చైతన్య విద్యార్థులు ఆల్రెడీ నీట్ ఆన్లైన్ కోచింగ్కి రెడీగా ఉన్నారు. ఎగ్జామ్ నీట్ ఇయర్ పెట్టినా కూడా మేము రెడీ అనమాట. సో దానికోసం ప్రత్యేకంగా మనం ఒక నీట్ ల్యాప్టాప్ను కూడా రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో నీట్ ఆన్లైన్ ఎగ్జామ్స్కి రెడీగా ఉంటుందన్నమాట అది. సో దాంట్లో మొత్తం కోర్సు మన నీట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఫైనల్లో కండక్ట్ చేయబోతారో అలాంటి సేమ్ ప్లాట్ఫామ్లో విద్యార్థులు ప్రాక్టీస్ టెస్టులు, రెగ్యులర్ టెస్టులు అన్నీ కూడా అటెంప్ట్ చేయొచ్చు అనమాట. అంటే చాలా చదివినప్పటికీ కూడా కొంతమంది విద్యార్థులు వెనకబడి ఉంటారు. అంటే వాళ్ళు కామన్గా చేసేటువంటి మిస్టేక్ ఏంటంటారు సార్? అంటే జనరల్గా అండి, ఇప్పుడు బైపీసీలో పోటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకే ఎగ్జామ్ చూస్తున్నారు, నీట్లో మన దేశవ్యాప్తంగా 25 లక్షల మంది రాస్తున్నారు. మన సీట్లు ఉన్నాయి ఎన్ని? సుమారుగా 1,10,000, 1,20,000 సీట్లు ఇండియా మొత్తంలో. గవర్నమెంట్, మెడికల్, ప్రైవేటు కానీ, డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ ఏదున్నా సరే సుమారుగా 1,20,000 సీట్లు ఉన్నాయి. అంటే 25 లక్షల మంది విద్యార్థులు పోటీ పడుతున్నప్పుడు, 1,00,000 సీట్లకే పోటీ పడుతున్నప్పుడు డెఫినెట్గా కాంపిటీషన్ అనేది 1:25 దాకా ఉంది. సో కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం సీట్ తెచ్చుకోవటం అందరి విద్యార్థుల వల్ల అవ్వదు. అంటే 2 years ఇంటర్మీడియట్తో పాటుగా వాళ్ళు ఈ నీట్ కోచింగ్ అనేది తీసుకోవాలి. కాబట్టి దాంట్లో కూడా మేము చూస్తే రెగ్యులర్ విద్యార్థుల్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్నది శ్రీ చైతన్య స్టూడెంట్స్కి. ఎందుకంటే దానికి తగ్గట్టుగా మేము కరికులంని డిజైన్ చేసాం. పిల్లల మీద ఎటువంటి ప్రెజర్ పడకుండా, వాళ్ళు ఎటువంటి అంటే అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఫస్ట్ టైమే సీట్ తెచ్చుకునే విధంగా శ్రీ చైతన్య ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. అందుకని మెజారిటీ వస్తారు. కాకపోతే మనం ఎంత సపోర్ట్ చేసినప్పటికీ కొంతమంది విద్యార్థులు
ఇంటర్మీడియట్తో పాటు నీట్ని కూడా ఒకేసారి బ్యాలెన్స్ చేసుకోలేరు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఒక గొప్ప అవకాశం మనకి లాంగ్ టర్మ్ కోచింగ్. ఇప్పుడు మనకి ఎలా అయితే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, జాబ్ ఓరియంటెడ్, ఇప్పుడు సివిల్ సర్వీస్ తీసుకున్నాం, చాలామంది సక్సెస్ అయిన విద్యార్థులు సివిల్ సర్వీస్ని 2వ సారి, 3వ సారి, 4వ సారి, 5వ సారి, 6వ సారి రాసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఐఏఎస్ అవ్వాలనేదే ఒక కళ, దానికోసం ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. అట్లానే బైపీసీ చదివే విద్యార్థుల్లో చాలామందికి డాక్టర్ అవ్వాలనే కళతో ఉన్న వాళ్ళే చాలామంది ఉంటారు. సో వాళ్ళ కోసం శ్రీ చైతన్య లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్స్ కూడా, వైద్య ప్రోగ్రామ్ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఇన్ ద కంట్రీ అండి. శ్రీ చైతన్య ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు, వైద్య ప్రోగ్రామ్ లాంగ్ టర్మ్ అని. సో దీని ద్వారా మా దగ్గర ఇప్పుడు మొన్నొచ్చిన ఫలితాలను మేము విశ్లేషిస్తే రెగ్యులర్ ఇంటర్లో 200, 250 మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఇప్పుడు 600 పైన మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. అంటే నిజంగా స్టూడెంట్కి ఆ కోరిక, కసి ఉండి నేను డాక్టర్ అవ్వాలనే పట్టుదల ఉంటే డెఫినెట్గా మా ప్రోగ్రాం ద్వారా 100% వాళ్ళ కళ నెరవేర్చుకునే అవకాశం అయితే తప్పకుండా ఉందండి. సో అందుకని ఎవరైనా ఇప్పుడు ఫస్ట్ టైము రకరకాల కారణాల వల్ల మిస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ ప్రయత్నిస్తే అంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అంటే లాంగ్ టర్మ్ తీసుకుంటే సీట్ వస్తుందా రాదా, నెక్స్ట్ ఇయర్ కాంపిటీషన్ పెరుగుతుందేమో, మళ్ళీ మనం ఇయర్ వేస్ట్ అవుతుందేమో అని. అంటే డెఫినెట్గా ఉంటుందండి. అంటే 100% మనం ఏది చేసినా సక్సెస్ అనేది 100% ఉండదు. కాకపోతే నిజంగా కొంచెం డెడికేటెడ్గా ఉన్న స్టూడెంటు, హార్డ్ వర్క్ చేయాలని రెడీగా ఉన్న విద్యార్థులందరూ కూడా మళ్ళీ 1 ఇయర్ వేస్ట్ అయినా లాంగ్ టర్మ్ తీసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయండి. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే ఒక స్టూడెంట్ సక్సెస్ చెప్పట్లేదు నేను, అలాంటి వాళ్ళు అంటే 100 నుంచి ఒక 200, 250 మార్కులు ఇంప్రూవ్ చేసుకున్న విద్యార్థుల సంఖ్య చాలా ఉంది. అది ఒకళ్ళు కాదు. ఇప్పుడు ఒక స్టూడెంట్కి వచ్చిందనుకోండి, అది ఆ స్టూడెంట్ గొప్పతనం అవుతుంది. కానీ ఎక్కువ మంది విద్యార్థులకి ప్రీవియస్ మార్క్స్ కంటే బెటర్ అయినాయి, 50 మార్కులు, 100 మార్కులు, 150, 200, 250 పెరిగినాయి అనుకోండి, డెఫినెట్గా దట్ సక్సెస్ గోస్ టు ద ఇన్స్టిట్యూషన్. అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్సు, మేనేజ్మెంటు, ప్రోగ్రాము ఇవంతటి మీద ఉంటుందండి. ఎందుకంటే మా దగ్గర ఉన్న ప్రతి స్టాఫ్ మెంబరు కూడా దాదాపు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ల నుంచి ఇదే ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీ ఎక్కువ మంది అండి. అంటే నీట్ కోచింగ్లో పిల్లల్ని ఎక్కువ మంది, వేల మంది పిల్లల్ని డాక్టర్లుగా ట్రైనప్ చేసిన అధ్యాపకుల సంఖ్య ఎక్కువ. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి పిల్లల్ని స్టాండర్డ్ని బట్టి వాళ్ళని ఎలా గైడ్ చేస్తే మనకి సక్సెస్ అనేది వస్తుంది అనేది తెలుసు. మేనేజ్మెంట్ కూడా ఇన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలుగా శ్రీ చైతన్య ఎంతోమంది లక్షల మంది విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దింది. కాబట్టి సో ప్రోగ్రామ్స్, ఫ్యాకల్టీ అండ్ మేనేజ్మెంట్ ఫాలోఅప్ ఈ 3 కలిసి మాకు ఇంతటి సక్సెస్ని తెస్తున్నాయి. ఫ్యూచర్లో కూడా నీట్ ఆన్లైన్లోకి మారినా కూడా ఇప్పటి ఫలితాల కంటే ఇంకా ఎక్కువ ఫలితాలని తీసుకురావాలనేదే మా టార్గెట్ అండి. నీట్ ఫలితాలు వచ్చిన తర్వాత అంటే కౌన్సిలింగ్లో స్టూడెంట్స్ తప్పకుండా చూసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటారు? నీట్ కౌన్సిలింగ్లో 2 దశలు ఉన్నాయండి. ఒకటి ఆల్ ఇండియా కౌన్సిలింగ్, 2 స్టేట్ కౌన్సిలింగ్. సో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది ముందు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సో ఫస్ట్ ఏంటంటే ఇండియాలో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో 15% కోటా ఆల్ ఇండియా కోటా కిందకు వస్తుంది. సో అందులో గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న 15% సీట్స్, అన్ని డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్న 100% సీట్స్, అంటే డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఇండియా వ్యాప్తంగా ఉన్నాయో వాటిలో ఉన్న 100% సీట్స్ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కిందకు వస్తాయి. అట్లానే మనకి ఎయిమ్స్, జిప్మర్లో ఉన్న అన్ని సీట్లు కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి వస్తాయి. కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్లో ఉన్న సీట్లు కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి వస్తాయి. సో వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు 2 రౌండ్లలో కౌన్సిలింగ్ అనేది ప్రక్రియ జరుగుతుందండి. ఆల్రెడీ మనకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. తర్వాత చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ ప్రాసెస్, తర్వాత రిజల్ట్స్ అనౌన్స్మెంట్. ఈ ప్రక్రియ మొత్తం మనకి ఆగస్టు 17వ తారీఖు కల్లా కంప్లీట్ అయిపోతుంది. ఆగస్టు 17కి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రిజల్ట్స్ని కూడా అనౌన్స్ చేస్తారు. ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సీట్లు వచ్చినాయో వాళ్ళందరూ కూడా ఇంకా అక్కడ చేరిపోతారు. సో వాళ్ళకి స్టేట్ కౌన్సిలింగ్లో ఎలిజిబిలిటీ ఉండదు. అంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సీట్ వచ్చినా నేను అక్కడ చేరను, మళ్ళీ స్టేట్కి వెళ్తాను అనే ఆప్షన్ ఉండదు. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ అయితే కంపల్సరీగా అక్కడే చేరాలి. స్టేట్లో మాత్రం ఎలిజిబిలిటీ ఉండదు. ఎవరికైతే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి సీటు రాలేదో వాళ్ళు స్టేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు.
సో అక్కడ అయిపోయిన తర్వాత ప్యారలల్గా స్టేట్ వాళ్ళు కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు మన తెలంగాణలో, ఏపీలో కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా ముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఒక స్టేజ్ అయిపోయిందో అప్పుడు స్టేట్ కౌన్సిలింగ్ కూడా మొదలవుద్ది. సో స్టేట్ కౌన్సిలింగ్లో ఏంటంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సీట్లు రాని వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. అట్లానే స్టేట్ కౌన్సిలింగ్లో మనకి ఏ సీట్లు ఉంటాయంటే 85% సీట్స్ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ 100% సీట్స్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్. మన స్టేట్లో ఉన్న అన్ని ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న 100% సీట్స్ స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అవుతాయి. అలానే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో 15% కోటా పోగా మనకి మిగిలిన 85% సీట్స్ని స్టేట్ కోటాలో ఫిల్ చేస్తారు. సో దీనికి కూడా నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చారు. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఆల్ ఇండియా అయిపోయిన తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి విద్యార్థులు అంటే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా టాప్ మెడికల్ కాలేజెస్లో, ఇండియాలో ఉన్న టాప్ మెడికల్ కాలేజెస్లో సీట్లు తెచ్చుకునే అవకాశం మన తెలుగు విద్యార్థులకు చాలామందికి ఉంది ఈసారి. అంటే చాలామంది విద్యార్థులు స్టేట్లో మన ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న టాప్ మెడికల్ కాలేజెస్తో పాటుగా గవర్నమెంటే కాకుండా ఎయిమ్స్, జిప్మరు ప్లస్ డీమ్డ్ యూనివర్సిటీస్ వీటిల్లో ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో సీట్ తెచ్చుకునే అవకాశం ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తే డెఫినెట్గా మన షేర్ ఇంకా పెరుగుతుందండి. అంటే లోకల్లో ఇంకా స్టేట్ కోటా వచ్చేసరికి మిగిలిన విద్యార్థులకి ఎక్కువ మందికి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఇయర్ చూసుకున్నాము, ఇంకొక 2-3 ఇయర్స్లో ఎలా ఉండబోతుంది ఈ నీట్ ఎగ్జామ్స్కి సంబంధించి కావచ్చు, విద్యార్థులకు ముఖ్యంగా మీరు ఏం చెప్తారు? ఇంకా ఏమైనా మారేటువంటి అవకాశాలు ఉంటాయంటారా దీంట్లో? అంటే కాంపిటీషన్ అనేది డెఫినెట్గా ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉంటుందండి. అంటే కొత్తగా వచ్చే అంటే నంబరు విపరీతంగా పెరగకపోయినా ఇప్పుడు సుమారుగా 24-25 లక్షల మంది రాస్తున్నారు. దాంట్లో 1 లక్ష అటు ఇటు అవుతారు, కానీ పెద్దగా విపరీతంగా ఏమైనా మార్పులు ఉండేటువంటి అవకాశం? మార్పులు అంటే మేజర్గా మనకి రాబోయే మార్పులండి ప్రస్తుతానికి ఉన్నది ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి మారుతుంది. ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది మారుతుంది. కాకపోతే రీసెంట్గా గవర్నమెంట్ కూడా ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరైతే ప్రామినెంట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరితో ఈ పరీక్షల సంస్కరణల గురించి ఒక కమిటీ వేశారు. సో ఆ కమిటీ స్టడీ చేసి ఇంకా ఫ్యూచర్లో ఈ ఎగ్జామినేషన్ సిస్టంలో కానివ్వండి, సిలబస్లో కానివ్వండి, డిఫరెంట్ అంటే చాలామందికి చాలా ఒపీనియన్స్ ఉన్నాయి. వాటిలో ఏది ఇంప్లిమెంట్ చేస్తారనేది ఇప్పుడే మనం చెప్పలేం. కాకపోతే ప్రజెంట్ ఇమీడియట్గా వచ్చే ఎఫెక్ట్ మాత్రం మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. తర్వాత ఫ్యూచర్లో దాన్ని కూడా 2 స్టేజెస్లో చేస్తారు. ఇప్పుడు మనకి జేఈ మెయిన్ జరుగుతుంది, ప్రిలిమినరీ అండ్ 2 టైమ్స్ ఇస్తున్నారు. జేఈ మెయిన్లో క్వాలిఫై అయిన వాళ్ళని అడ్వాన్స్కి ఇస్తున్నారు. అట్లా నీట్లో కూడా ఫ్యూచర్లో అలా 2 స్టేజెస్లో జరిగే అవకాశం ఉండొచ్చు. ఛాన్స్ ప్రస్తుతానికైతే సింగిల్ ఎగ్జాము ఒకటే జరుగుతుంది. రేపు ఆన్లైన్ అయిన తర్వాత అది కూడా డిఫరెంట్ డేట్స్లో జరుగుతుంది. తర్వాత పర్సంటైల్ సిస్టమ్ వస్తుంది, నార్మలైజేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం మార్పు అయితే ఉంటుందండి. సో స్టూడెంట్స్ ఎవరైతే డాక్టర్ అవ్వాలనే కళతో ఉన్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఎగ్జామినేషను ప్యాటర్న్ మారుతుంది, కానీ సిస్టంలో మార్పేం లేదు. అంటే సిలబస్ ఆల్రెడీ ఒక 2 సంవత్సరాల క్రితమే సిలబస్ని రివైజ్ చేశారు. కొంత గతంలో ఉన్న సిలబస్తో పోల్చుకుంటే కొంత సిలబస్ బర్డెన్ని స్టూడెంట్స్కి తగ్గించారు. పర్టికులర్గా కెమిస్ట్రీలో చూసుకుంటే చాలా సిలబస్ తగ్గింది, ఫిజిక్స్లో కొంత తగ్గింది, బయాలజీలో చిన్న చిన్న చేంజెస్ జరిగినాయి. సో ఫ్యూచర్లో సిలబస్ పరంగా పెద్ద మార్పులు చోటు చేసుకోపోవచ్చు, కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చేంజెస్ రావచ్చు. ప్రస్తుతానికైతే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ రాయబోయే విద్యార్థులకి ప్యాటర్న్లో మార్పు ఏమి ఉండదు, ఓన్లీ ఎగ్జామినేషన్ సిస్టంలో మారుతుంది. విద్యార్థులు ఫోకస్ చేయాలంటారు డెఫినెట్గా అండి. నీట్లో బైపీసీ స్టూడెంట్స్ నీట్లో సీట్ తెచ్చుకోవాలి అంటే సీట్ గెటింగ్ కోసం అయితే బయాలజీ మీద ఫోకస్ చేస్తారండి ఎక్కువ మంది. తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎందుకంటే యావరేజ్ విద్యార్థులందరూ ఫిజిక్స్ కెమిస్ట్రీనే టఫ్గా ఫీల్ అవుతారు. కాబట్టి టాప్ ర్యాంకర్లు అంటే అన్ని సబ్జెక్టుల మీద పెట్టాలి. కానీ జస్ట్ సీట్ తెచ్చుకోవాలి, యావరేజ్గా ఉండి నాకు సీట్ రావాలి అనుకున్న వాళ్ళు మేజర్ ఫోకస్ బయాలజీ సబ్జెక్ట్ మీద ఉంటుంది. దాంతోపాటుగా కెమిస్ట్రీలో, ఫిజిక్స్లో కూడా మినిమం మార్క్స్ తెచ్చుకుంటే ఈజీగా సీట్ తెచ్చుకోవచ్చు. అంటే దేశవ్యాప్తంగా ఏ స్టేట్లో లేని అవకాశం మన తెలంగాణలో ఉందండి. ఎందుకంటే ఎక్కువ నెంబర్ సీట్స్ ఉండటం వల్ల తక్కువ మార్కులకి సీట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇయర్ దాని ప్రకారం 430కి సీట్ వస్తుంది అనుకుంటున్నాం. ఇక దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా 430 మార్క్స్కి సీట్ రాదు. ఎక్కడైనా మినిమం 500 అండ్ అబోవ్నే తెచ్చుకుంటే సీట్ వస్తుంది, కానీ ఇక్కడ ఒక్క చోట మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఉన్నారో డెఫినెట్గా ఇది గోల్డెన్ ఛాన్స్ వాళ్ళకి. అదే వీళ్ళు వేరే స్టేట్లో రాస్తే 100 మార్కులు ఎక్కువ తెచ్చుకోవడం అంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు. కాబట్టి 430కి సీట్ వస్తుంది. కాబట్టి మెడిసిన్ చదవాలి,
డాక్టర్ అవ్వాలి అనే కోరిక ఉన్న విద్యార్థులందరూ డెఫినెట్గా ప్రయత్నం అయితే చేయొచ్చండి. ఇంపాసిబుల్ కాదు, చాలా ఈజీగా తెచ్చుకునే అవకాశం తెలంగాణ స్టేట్లో ఉంది. సార్ అంటే టాప్ ర్యాంక్ సాధించినటువంటి శ్రీ చైతన్య విద్యార్థులకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి సార్? శ్రీ చైతన్య అనేది మెడికల్ కోచింగ్లో ఆల్ ఇండియాలోనే నంబర్ 1 అండి. డెఫినెట్గా గత సంవత్సరం ఫలితాలే కాదు, ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం కూడా 2027లో రాబోయే నీట్ ఫలితాల్లో కూడా ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 10 కాదు, టాప్ 100, టాప్ 1000లో కూడా ఎవరు మా దరిదాపుల్లో లేని విధంగా మా విద్యార్థులు అంత కాన్ఫిడెంట్గా, అంటే మేము విద్యార్థులతో మాట్లాడినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చూసి మేము ఇది చెప్పగలుగుతున్నాం. అంటే అలాంటి విద్యార్థులు, అంటే మా దగ్గర ట్రైనప్ అయిన విద్యార్థులు, అంటే మా దగ్గర చేరినప్పుడు యావరేజ్గా ఉన్నా సరే మా కోచింగ్ తర్వాత ఎక్స్ట్రాడినరీగా ఇంప్రూవ్మెంట్ అనేది కనబడతా ఉంది. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసి మేము ఇప్పుడే చెప్పగలుగుతాం, నెక్స్ట్ ఇయర్ కూడా డెఫినెట్గా మేజర్ షేర్ మినిమం 20 to 25% షేరు శ్రీ చైతన్యది ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది. స్టేట్ లెవెల్కి వచ్చేసరికి మినిమం 70% సీట్స్ శ్రీ చైతన్య విద్యార్థుల చేత ఫిల్ అవుతాయి. ఏపీలో చూసుకున్నా, తెలంగాణలో చూసుకున్నా.